వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓం శాంతి. ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి గారికి, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ధర్మవరం పట్టణ నిర్వాహకులు సోదరి రాధా గారికి, సోదరి శారదా గారికి, సోదరి కల్పన గారికి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర బ్రహ్మకుమారి సోదర సోదరిమణులకి, విద్యార్థులకి, సోదరులకు నమస్కారం. విద్యార్థులకు అందరికీ కూడా శుభాశీస్సులు. 1937లో ప్రారంభమై పూజ్యశ్రీ ప్రజాపిత బ్రహ్మగారి ద్వారా ప్రారంభమైన సంస్థ దాదాపు 90 సంవత్సరాలుగా ఒక సామాజిక బాధ్యతతో కేవలం ఆధ్యాత్మిక చింతనకే పరిమితం కాకుండా ఒక వ్యక్తి నిర్మాణానికి కూడా పాటుపడుతూ ఒక సంతోషకరమైన వ్యక్తులని, కుటుంబాలని, వ్యవస్థని, సమాజాన్ని నిర్మించే దిశగా విశేష సేవలు అందిస్తున్న సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూనే చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంటే ఎటువంటి చిన్న పని ఏదైనా మనం ఏ పని చేయాలన్నా కూడా దీంట్లో నాకేం లాభం వస్తుందో నేను చూసుకుంటాం. ఎవరితో మాట్లాడాలన్నా కూడా నాకేమన్నా దీంట్లో ఏంటో నాకేమన్నా ఉందా అనే స్వార్థ చింతనతో పనిచేస్తుంటాం. అటువంటి సమాజంలో ఎటువంటి స్వార్థ చింతన లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే ఐహిక సుఖాన్ని కూడా త్యజించి సమాజం సుఖంగా ఉంటే చాలు, దాని నుండి మేము ఆనందం పొందుతాం అని చెప్పి ఒక ఉన్నతమైన ఆలోచనతో ఇవాళ బ్రహ్మకుమారి సమాజం పనిచేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మారుతున్న కాలంలో సమాజంలో స్వార్థ చింతన పెరిగిపోయి తమ గురించి తప్ప ఇతరుల గురించి కానీ సమాజం గురించి కానీ ఆలోచించే వారి సంఖ్య తగ్గుతున్న తరుణంలో ఇటువంటి సమాజాలు సమాజ నిర్మాణానికి, తద్వారా ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకి ఇవాళ చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఇవాళ సమాజంలో అన్నీ వేగమైపోయాయి, ఎవరికీ సమయం ఉండట్లేదు, ఎవరి గురించి ఆలోచించే సమయం అసలే ఉండట్లేదు. ఇటువంటి సమయంలో సమాజం గురించి, ముఖ్యంగా ఈ దేశానికి భవిష్యత్తు అయిన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం చాలా గొప్ప విషయం. సమాజంలో తమ కుటుంబంలో పిల్లలు కాకుండా సమాజంలో ఉంటున్న పిల్లలందరూ కూడా తమ కుటుంబ సభ్యులుగా, తమ బిడ్డలుగా భావించి వారు ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా, ఎటువంటి వ్యసనాల బారిన పడకుండా వారిని కాపాడి తద్వారా వారికి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించడం కూడా అభినందనీయం. ఇవాళ ఎక్కడ చూసినా వ్యసనాలు మొదలైపోయింది. ఈ దేశంలో 21 కోట్ల మంది మద్యపాన సేవనం చేస్తున్నారు. దాంట్లో 5,70,00,000 మంది దాకా తీవ్రమైన అనారోగ్యానికి గురి ఇబ్బందులు పడుతున్నారు. 3.5 కోట్ల మంది దాకా యువత, ముఖ్యంగా 7వ తరగతి నుంచి దాటిన వాళ్ళు కూడా ఇవాళ గంజాయికి బానిసలవుతున్నారు. నిషాలు లేని నాడు మజా రాని రాదు అని ఒక పాట ఉంటుంది. మంచి పాట పాడారు శ్రీనివాస్ గారు, మత్తు వదలరా అని. అయితే మత్తు వదలరా అంటే ఆయన నిద్రమత్తు వదలమని చెప్పారు. నిద్రమత్తు కాస్త ఎక్కువైనా సమాజంకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు.
లేదు వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గొచ్చేమో కానీ వ్యక్తికి కూడా నష్టం లేదు. కానీ ఇప్పుడు ఈ సమకాలీన పరిస్థితుల్లో మనం మాట్లాడాల్సిన మొత్తం ఏంటంటే నేను చెప్పిన బీడీ, ఆ సిగరెట్, ఆ మద్యపానం, ఆ గుట్కా, ఆ డ్రగ్స్ లేదా మొబైల్ అడిక్షన్, వీటి నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం సమాజంలో పిల్లలు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. దాంట్లో ఈ గాంజా బారిన పడిన వాళ్ళు దాదాపు 50% మంది మానసికంగా బలహీనులైపోతున్నారు. అనేక రకాలైన మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటువంటి తరుణంలో సమాజాన్ని కాపాడుకోవాలా. పిల్లలు ప్రధానంగా ఇటువంటి వ్యసనాల బారిన, చెడు అలవాట్ల బారిన పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా ఆ కుటుంబానికి కూడా సమాజంలో చెడ్డ పేరు వచ్చే విధంగా దాని కారణంగా కొన్ని అనేక రకాలైన సామాజిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం కూడా ఉంది. మనం మొన్న చూసాం 5 రోజుల క్రితం రాజమండ్రి, ఇవాళ పేపర్లు కూడా చూశాను నేను, పిలిచారు గంజా మత్తులో అమ్మాయి చంపేశాడు. 5 రోజుల క్రితం 2 యువకులు చదువుకున్న వాళ్ళే, ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకో అబ్బాయి ఏదో వ్యాపారం చేస్తున్నాడు. 25 సంవత్సరాల వయసులో ఉంటున్న వాళ్ళు మధ్యాహ్నం నుంచి తాగేసి మద్యపాన సేవనం చేసి తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళారు అతి వేగంగా కారు నడుపుకుంటూ. ఆ సినిమా థియేటర్ వాళ్ళు మీరు వేగంగా నడుపుతున్నారు, మత్తు దీంట్లో ఉన్నారు, మీరు మద్యం మత్తులో ఉన్నారు కాబట్టి మీకు సినిమా థియేటర్లోకి మేము వదలమని చెప్పారు. వదలమని చెప్తే వీళ్ళు కోపంగా వెళ్తూ ఒక స్కూటర్ని ఢీ కొట్టారు. ఆ స్కూటర్ వాళ్ళు దిగి ఎందుకంటే ఢీ కొట్టారంటే మళ్ళీ ఢీ కొట్టారు. మళ్ళీ వాళ్ళు ఏమైంది మీకు అని చెప్తే వేగంగా పోనిచ్చారు. వేగంగా పోనిచ్చే క్రమంలో ఆ 2 గాయాలు బాధపడ్డాడు. అట్ట కారు టైరు ఆ అమ్మాయి తలపై నుంచి పోయింది. 5 రోజులుగా ఆ అమ్మాయి కోమాలో ఉంటూ బ్రెయిన్ డెడ్ కేసుగా నిన్న చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంస్కారవంతంగా అవయవ దానం చేశారు. ఆ అమ్మాయి డెర్మటాలజీ జరుగుతూ ఉంది, ఫస్ట్ ఇయర్ జరుగుతూ ఉంది. చాలా చాలా అద్భుతమైన ప్రతిభ కలిగిన అమ్మాయి. కర్నూలు మెడికల్ కాలేజ్లో మెరిట్లో సీటు సంపాదించింది. తర్వాత పీజీలో కూడా సీటు సంపాదించి రాజమండ్రి జిఎస్ఎల్ కాలేజ్లో డెర్మటాలజీలో సీటు రావాలంటే చాలా డిమాండ్ ఉంటుంది. అక్కడ డెర్మటాలజీ సీటు సంపాదించుకుంది. కానీ అటువంటి ప్రతిభ అమ్మాయి అకారణంగా తన తప్పు ఏమీ లేకుండా ప్రాణాలు కోల్పోయింది. అంటే ఒక రాష్ట్రం ఒక మంచి డాక్టర్ని కోల్పోయింది. ఆ తల్లిదండ్రులు ఒక బిడ్డను కోల్పోవడమే కాదు, ఈ రాష్ట్రం ఒక మంచి డాక్టర్ని కోల్పోయింది. ఇంకో అబ్బాయి కూడా గాయాలయ్యాయి. ఇవి కాకుండా వీళ్ళిద్దరూ ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశారో వీళ్ళిద్దరూ ఇవాళ అరెస్ట్ అయ్యి నిన్ననే రిమాండ్కి పంపడం జరిగింది 14 రోజుల పాటు. ఆ మచ్చ వారి మీద అలాగే మిగిలిపోతుంది. ఇటువంటి ప్రమాదం అంటే ఎటువంటి రోజు జరుగుతున్న యాక్సిడెంట్ల ప్రధాన కారణం మద్యపానం సేవించి డ్రైవింగ్ చేయడం లేదా గుట్కా మత్తులోనో గంజాయి దీంట్లోనో కాలం గడుపు. దాని కారణంగా అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి. ఇవాళ చాలా చోట్ల జరుగుతున్న హత్యలు కానీ లేదా ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలన్నీ యువత ప్రధానంగా గుట్కాలోనో డ్రగ్స్ బారిన పడిన కారణంగానో లేదా మద్యం మత్తులో ఇతరత్ర పనులు చేయడంలోనో ఆ మద్యం మత్తులో ఉండేసి ఆ మత్తులో ఉండి చిన్న విషయాలకు కూడా కోపం వచ్చి మానసికమైన సమస్యలతో బాధపడుతూ ఎదుటి వారి మీద దాడి చేయడం కారణంగా వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు, ఆ కుటుంబాన్ని ఒక సామాజిక వెలుగుతకు గురయ్యేలాగా చేస్తున్నారు. తద్వారంగా దాని భారం సమాజం మీద పెడుతున్నారు. ఎందుకంటే ఎటువంటి పనికి వీళ్ళు పనికిరారు, ఏ ప్రొడక్టివిటీ వీరి నుంచి ఉండదు, వీరి నుంచి ఏమీ ఆశించలేము, సమాజానికి ఏ రకమైన ఉపయోగం లేదు, సమాజానికి భారంగా మారుతున్నారు. కాబట్టి వీటిని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మంచి కార్యక్రమం చేస్తున్నారు, వాటిలో పిల్లల్లో అవగాహన కలిగిస్తే. ఇవాళ ఆర్డీ గారు మంచి మాట చెప్పారు, నాకు కూడా విషయం గుర్తుకొచ్చింది. సిగరెట్ మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత అదొక ఫ్యాషన్గా స్టేటస్ సింబల్ గానో సిగరెట్ తాగని. నేను కాలేజీలో చదువుతున్న ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ గెలిస్తే మా సీనియర్లు అందరూ ఆ రోజు వచ్చారు, ఎన్నికల్లో గెలిచిపోయారు, సత్యకుమార్ ఇంత మెజారిటీతో గెలిచావు. అసెంబ్లీ ఎన్నికలు కాదు, కాలేజీలో జనరల్ సెక్రటరీ పోటీ ఎన్నికల్లో గెలిస్తే గెలిచాను, పెద్ద మెజారిటీతో కాలేజీలో అందరికన్నా మెజారిటీతో గెలిచావు కదా ఒక సిగరెట్ తాగన్నారు. నాకు అలవాటు లేదు అన్నాను. నేను ఇంకా చిన్న 17 ఏళ్ల వయసు అలవాటు లేదన్నా. అలవాటు లేకపోవడం ఏంటి, సిగరెట్ తాగితే స్టైల్ తెలుసా, నువ్వు లీడర్ అయ్యేప్పుడు లీడర్ అనేవాడు సిగరెట్ తాగాలి అని చెప్పాను. నేను సిగరెట్ తాగా, మొదటిసారి దగ్గు వచ్చింది. మళ్ళీ 2 రోజుల తర్వాత సీనియర్తో కూర్చుంటే ఇంకో సిగరెట్ తాగి ఏం కాదన్నారు. గోల్డ్ ఫ్లెక్ కింగ్ సైజ్ ఇది 75 పైసలు తీసుకొని తాగు అన్నారు. తీసుకొని మళ్ళీ తాగా, దగ్గు వచ్చింది. తర్వాత ఒకరోజు మా సిస్టర్ నన్ను మా అక్కయ్య నన్ను తను పెంచి తను చూడడానికి వచ్చింది. తను చూడడానికి వచ్చి చూస్తే ఆ రోజు అప్పుడే ఆయన రావడానికి ముందు నేను సిగరెట్ తాగా స్మెల్ వచ్చింది. అడిగింది నన్ను, ఏంట్రా సిగరెట్ తాగావా అని. మా అక్క దగ్గర నేను అబద్ధం చెప్పను,
అవునక్క అన్న. దేనికని ఎన్నిసార్లు తాగానని? ఒక 5-6 సార్లు తాగానని. సిగరెట్ తాగితే ఏమవుతుందో తెలుసు కదా, నీకు దాంట్లో ఏమొచ్చింది చెప్పు అని. నాకేం రాలేదు, దగ్గు వచ్చింది అన్న. దగ్గు వచ్చిందన్న. మరి ఎందుకు తాగావని అంటే నా సీనియర్లు చెప్పారు, సీనియర్లు మంచి పని చెప్తే చేయి కానీ ఇటువంటి చెడు పనులు చేయొద్దు, నీకు ఇప్పుడు దగ్గు వచ్చింది, రేపు నీ లంగ్స్ పోతాయినైనా జాగ్రత్త అని చెప్పింది. అప్పటి నుంచి నేను ఏనాడు సిగరెట్ ముట్టలే. మనకి ఇవాళ మనకు కావాల్సింది సిగరెట్ కాదు, సిగరెట్ తాగడం కాదు, శిక్షణ కావాలా. మనకు కావాల్సింది మద్యపానం కాదు, మంచి భవిష్యత్తు కావాలా. మనకు కావాల్సింది బీడీ కాదు, మంచి బ్రైట్ ఫ్యూచర్ కావాలా. మనకు కావాల్సింది గుట్కా కాదు, ఒక మంచి గుర్తింపు కావాలా. మనకు కావాల్సింది డ్రగ్స్ కాదు, డ్రీమ్స్ కావాలా. మనకు కావాల్సింది నిషా కాదు, నైపుణ్యం కావాలా. మనకు కావాల్సింది వ్యసనం కాదు, విజయం కావాలా. దీన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి విద్యార్థి పనిచేయాలి. చెడు వాటికి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమాజం మీద ఎటువంటి భారం పడుతుంది. పాశ్చాత్య దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఒక ఫ్యాషన్, మందు కొట్టడం ఫ్యాషన్, డ్రగ్స్ తీసుకోవడం ఫ్యాషన్, అధికారికంగా వదిలేస్తారు. గాంజాను అధికారికంగా షాపుల్లో అమ్మేస్తారు. మెడికల్ షాపులకు వెళ్ళి డ్రగ్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి ప్రమాదకరమైన వాటిని విచ్చలవిడిగా సమాజంలోకి వదిలేయడం కారణంగా నేను ఈ రోజు చూసాను. ఈ రోజు కూడా చూడండి, ఈ రోజు పేపర్లో కూడా చదివితే అమెరికాలో స్కూల్ విద్యార్థుల మీద కాల్పులు, నిన్న ఊరికే హోటళ్ళకి వెళ్ళి కాల్పులు. ప్రతిరోజు అమెరికా కానీ ఇతర పాశ్చాత్య దేశాలు ఈ సోకాల్డ్ డెవలప్డ్ నేషన్స్ అని ఏదైతే మనం అనుకుంటామో ఈ సంస్కృతి నుంచి బయటకు వచ్చేసి వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక దేశాల్లో ఇవాళ ఎక్కడ చూసినా డ్రగ్స్ కారణంగా యువత బలహీనమవుతుంది. ఉద్యోగాలు చేయడానికి మనుషులు దొరకట్లేదు, శిక్షణ ఇవ్వడానికి శిక్షకులు దొరకట్లేదు, శిక్షణ తీసుకోవడానికి విద్యార్థులు దొరకట్లేదు. అది కాకుండా ప్రతిరోజు ఎక్కడో చోట తుపాకీ కల్చర్ కారణంగా ఎక్కడైనా విచ్చలవిడిగా తుపాకీలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 18 ఏళ్ళు నిండితే చాలా డబ్బులు కట్టేసి తుపాకీ తెచ్చుకోవచ్చు. తీసుకెళ్లి స్కూళ్ళలో చంపేస్తున్నారు, హాస్పిటల్ చంపేస్తున్నారు, హోటళ్ళు చంపేస్తున్నారు. మన ఊరికే ఏ కారణం లేకుండా ఒక వ్యక్తి అమెరికాలో జీప్ తీసుకుని ఒక ఊరేగింపు పోతుంటే ఊరేగింపు మీదకి వెళ్ళిపోయారు, తీసుకెళ్లారు. 12 మంది చనిపోయారు. ఏంటో వాడంటే డ్రగ్స్ తీసుకున్నాడు. టెస్ట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నాడు. ఏ కారణం లేదు. వాళ్ళతో ఎవరికి ఇతనికి శత్రుత్వం లేదు, వాళ్ళ మీద ఎవరికి ఇతనికి పగలేదు, వీళ్ళకు వాళ్ళకి సంబంధమే లేదు. వెళ్తున్నాడు, మత్తు దీంట్లో ఉన్నాడు, ఎందుకో కోపం వచ్చింది, వేగంగా తీసుకెళ్లి జీప్తో కారుతో వాళ్ళని గుద్దేశాడు. 12 మంది ఆ కారణంగా ప్రాణాలు పోతే వీడికి జైలు శిక్ష పడింది. జైల్లో జీవితాంతం జైల్లోనే మగ్గిపోతాడు. దీనికి ఇటువంటి తీవ్రమైన ప్రమాదాలు ఉంటున్నాయి, దుష్పరిమాణాలు ఉంటున్నాయి విషయం కూడా మనకు తెలియదు. చేస్తున్నప్పుడు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాని తర్వాత పర్యావసనాలు ఏముంటాయి, కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ రంగంలో ఇవాళ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలతో పాటు బ్రహ్మకుమార్స్ లాంటి సంస్థలు కానీ ఇతర అనేక ఎన్జిఓలు కూడా వాళ్ళు పనిచేస్తున్నాయి. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఈ దేశ ప్రధానమంత్రి ఎవరు? దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2020 ఆగస్టు 15న నషాముక్త్ భారత్ నిర్మించాలి. నషా అంటే నిషా, నషా అంటే మత్తు, హిందీలో మత్తు అంటారు. నషాముక్త్ భారత్ అంటే నిషా నుంచి విముక్తి కలిగించే, మత్తు నుంచి వ్యసనాల నుంచి విముక్తి కలిగించి ఒక మంచి భారత్ నిర్మించాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈ దేశంలో ఉంటున్న జనాభాలో 65% మంది 35 సంవత్సరాల లోపల ఉంటున్న వాళ్ళే. దాని నుంచి మనము ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ తీసుకోవాల్సి ఉంది. డెమోగ్రఫిక్ డెప్త్ కాకుండా, డెమోగ్రఫిక్ బడ్డన్ కాకుండా ఇంత పెద్ద ఎత్తున ఉంటున్న యువశక్తిని వాళ్ళు ఉంటున్న సామర్థ్యాన్ని వెలికితీసి, వాళ్ళలో ఉంటున్న క్రియేటివిటీని వెలికి చేసి ఒక మంచి బాధ్యతాయుతమైన పౌరులు వాళ్ళని తీర్చిదిద్దాలంటే ఒక ఎన్ఫోర్స్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో NAPDDR అని నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి నషాముక్త కార్యక్రమం లాగా ప్రజల్లో దాని పట్ల అవగాహన కల్పించడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం. ముఖ్యంగా పిల్లల్లో 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వాళ్ళే వీటికి ప్రధానంగా లోన్ అవుతారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించి వీటి బారిన పడకుండా కాపాడడం, వారికి ప్రతిజ్ఞ చేయించడం. అదేవిధంగా బారిన పడిన వాళ్ళని కూడా వాళ్ళకి చికిత్స అందించడం కోసం. ఎందుకంటే దీని ప్రభావం ఎలా ఉంటుందంటే అనారోగ్యం బారిన పడిపోతాం, హాస్పిటల్ చేరాల, మానసికమైన సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనవసరంగా కోపం వస్తుంది, చదువు మీద అసలు శ్రద్ధ ఉండదు, భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు, పక్క వాళ్ళ మీద కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆ కోపంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటాం. ఎప్పుడూ ఏదో చిన్న సంఘటన జరిగితే దాన్ని మనసులో పెట్టుకుని వాడి మీద దాడి చేస్తాం. ఇటువంటి అనేక రకాల సమస్యలు అనుకుని డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టి డ్రగ్స్కి ఎవరైతే బానిసలు అవుతారో, డ్రగ్స్ కానీ మద్యపానానికి బానిసైన వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్స్ 145 డీ అడిక్షన్ సెంటర్ దేశమంతా పెడితే మన రాష్ట్రంలో 25 ప్లస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒకటి 26 డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఇవాళ వీళ్ళు పడిన వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా చూసినప్పుడు రాష్ట్రంలో పోయిన 1 సంవత్సరంలోనే
44,800 మంది, అంటే 45,000 మంది మన రాష్ట్రంలో ఉంటున్న 26 డీ అడిక్షన్ సెంటర్లలో చేరారు. డీ అడిక్షన్ సెంటర్ 45,000 మంది పిల్లలు చేరారంటే ఒక్క సంవత్సరంలోనే విద్యార్థులు సమస్య ఎంత తీవ్రంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మనం మన సెంటర్స్లో కౌన్సిలింగ్ ఇస్తాం, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తాం, తర్వాత గ్రూప్ కౌన్సిలింగ్ ఇస్తాం, ట్రీట్మెంట్ కూడా ఇస్తాం, చికిత్స కూడా అందిస్తాం. తీసుకొచ్చి వాళ్ళని మామూలుగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతమందిలో తీవ్రమైన ఇదిలో ఉంటున్న వాళ్ళు దాదాపు 5,000 మంది ఉంటే వాళ్ళని దాదాపు 3,000 మందిని మనం కౌన్సిలింగ్ ద్వారా మళ్ళీ మామూలు మనుషులను చేయగలిగాం. ఇది ఒక ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు, అనేక మంది చేయాలి. ముఖ్యంగా పిల్లల అవగాహన కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న పనులు ఏదో చర్యలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా బ్రహ్మకుమారి లాంటి సంస్థలు చేస్తున్న చర్యలు ఏమున్నాయో వీటిని కాంప్లిమెంట్ చేస్తూ ప్రతి తండ్రి, ప్రతి అవ్వ, తాత వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలా, వాళ్ళు ఏమి టీవీల్లో ఏం చూస్తున్నారో చూడాలా, చదువుతున్నారా లేదా చూడాలా, ఎటువంటి మొబైల్లో కానీ వాటికి కానీ లేదా ఇటువంటి వాటికి కానీ గుట్కాకి కానీ లేదా ఇటువంటి వేరే సెడేటివ్స్ కానీ లేదా సబ్స్టెన్స్ లాంటి ఇది మీ దగ్గరికి రాకపోవచ్చు, ఏది డ్రగ్స్ లాంటివి కానీ వాటి బారి పడుతున్నారా, వాళ్ళ ఈ దీంట్లో వ్యవహార శైలిలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, బిహేవియరల్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయా, వీటిని గమనిస్తూ ఉంటే పిల్లల్ని మనం ఆరోగ్యవంతంగా నిర్మించడానికి, ఒక సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా దీన్ని ప్రధానంగా అనేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో వచ్చేసరికి అధికారం కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యేసరికి అనేక మంది గంజాయిలు తీసుకునే పిల్లలు ఉంటున్నారు. అందుకని దాని మీద సరైన ఎన్ఫోర్స్మెంట్ లేకపోయింది. అందుకని ఎలైట్ గ్రూప్ ఆన్ యాంటీ నార్కోటిక్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగిల్ అని పేరుతో పెట్టి దానికి సీనియర్ ఐపీఎస్ అధికారిగా పెట్టి ఆ గ్రూప్లో నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు, నేను ఇంకా 2 సభ్యులు ఉండి 5 మంది నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడ గంజా దొరుకుతుంది, ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అవుతున్న చోట ఆ గంజాన్ని నిర్మూలించడం, దాని మీద ఆధారపడి ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కల్పించి వాళ్ళని అవగాహన కల్పించి దాని కారణంగా వాళ్ళకి తెలియక గంజా పండిస్తారు. గంజా పండించిన తర్వాత ఎక్కడికో పోతుంది, దాని ప్రభావం 1000 మంది పిల్లల మీద ఉంటుంది. 20 నుంచి 10 తరగతి చదువుతున్న పిల్లలు కూడా చాలా చోట్ల వాడుతూ ఉన్నారు. వాళ్ళని గుర్తించడం, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం, అదేవిధంగా వీటిని నిర్మూలించడం, రకంగా అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా లా ఎన్ఫోర్స్మెంట్ తీసుకొచ్చి వీటిని అమ్ముతున్న వాళ్ళని, వాడుతున్న వాళ్ళని కఠినంగా శిక్షించే చర్యలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఎవరి మీద ద్వేషంతో చేస్తున్న పనులు కాదు, దాని కారణంగా సమాజంలో అనేక రకమైన విపరీత మానసిక ధోరణులు వస్తున్నాయి. కాబట్టి వాటిని నిర్మూలించడం కోసం, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం రాష్ట్రంలో కూడా పనిచేసాం. అందుకనే మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర, వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నారు. మన ప్రధానమంత్రి ఏమో వికసిత భారత్ నిర్మించాలన్నారు. మనకి 2047 నాటికి 2047, what is the significance of 2047? నానా 2047కి ఇంపార్టెన్స్ ఏంటి? మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947. 2047 అంటే ఏమవుతుంది? 2047 విల్ బి సెలబ్రేటింగ్ సెంటనరీ ఇండిపెండెన్స్. అది కాకుండా నారాయణ రెడ్డి గారు మొన్న సినిమాలో ఇది ఇట్లా తగ్గేది అంటుంటారు, ఆ సినిమా పేరు నేను ఇది టకటకా చెప్పేశారు. 2047కి ఏంటంటే మన దేశం నెంబర్ 1 దేశంగా చేయాలని, బై ఆల్ మీన్స్ ఒక పెద్ద లార్జెస్ట్ ఎకానమీ చేయాలని, ఒక సూపర్ డిఫెన్స్ పవర్గా తయారు చేయాలని, వసుదైవ కుటుంబం నమ్మేవాళ్ళం. మనం ఎవరి మీద మనం దాడి చేయం. మనం ఒక పెద్ద శక్తిగా అవతరించి తర్వాత ప్రపంచానికి మనం ఏ రకంగా అయితే విశ్వగురువులో గతంలో మార్గదర్శనం చేసేవాళ్ళమో అటువంటి భారతదేశాన్ని నిర్మించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అది నిర్మించాలంటే 2047కి నరేంద్ర మోడీ గారు చాలా వయసు అయిపోయి ఉంటుంది. ఇప్పటికే ఆయన 76 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళు, 90 చిల్లర ఉంటారు, ఆరోగ్యంగా జీవించి ఉంటారు. కానీ ఆయన నిర్మించలేరు ఆ వయసులో. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు రాంభూపాల్ రెడ్డి గారు, నేను కూడా రిటైర్మెంట్ తీసుకుని ఉంటాం. ఆయన సర్వీస్ నుంచి, నేను రాజకీయాల సమాజ సేవ నుంచి ఉంటాం, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఉంటాం. అప్పుడు అది నిర్మించాల్సిన పని ఏంది? వికసిత భారత్ అన్నారు కదా, వికసిత భారత్ వరల్డ్ ఇండియాని నెంబర్ 1 ప్లేస్లో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? అప్పుడు మీకు ఇప్పుడు 15 years, 15 years కదా. మరి మీరు నిర్మించాలంటే మీరందరూ హెల్దీగా ఉండాలా, ఫిజికల్లీ హెల్దీగా ఉండాలా. మీరు వికసిత భారత్ నిర్మించాలంటే మీరు మెంటలీ హెల్దీగా ఉండాలా,
మీరు వికసిత భారత్ నిర్మించాలంటే మంచి ప్రొడక్టివిటీని తెచ్చే స్థానంలో మీరు ఉండాలా? వికసిత భారత్ నిర్మాణం కావాలంటే మంచి భవిష్యత్తు మీకు కలగాల? వికసిత భారత్ నిర్మాణం కావాలంటే మీలోంచి డాక్టర్ రావాలా, మీలోంచి ఇంజనీర్ రావాలా, మీలోంచి లాయర్ రావాలా, మీలోంచి సైంటిస్ట్ రావాలా, మీలో నుంచి పొలిటీషియన్స్ కూడా రావాలా, మీలో నుంచి బ్యూరోక్రాట్స్ రావాలా, మీలో నుంచి ఇలా గ్రూప్ ఆఫీసర్లు కావాలా. ఈ రకంగా మిమ్మల్ని ముందు ఉద్ధరించుకుని పని చేసుకుంటూ మంచి చదువుకుంటూ మంచి అలవాట్ల మీద ఇది దృష్టి పెట్టాలి. ప్రధానంగా ఇవాళ మొబైల్ ఫోన్ల అడిక్షన్ గురించి కూడా చెప్పారు కల్పన మేడం, శారదా మేడం, శారదా అక్క చెప్పారు. మీకు అక్క నాకు చెల్లెలు చెప్పారు. మొబైల్ అడిక్షన్ కూడా చాలా ఇది అయిపోయింది. అందుకని మేము ఈ వీటిలో స్కూళ్ళల్లో పరీక్షలు చేస్తాం ఉచితంగా పిల్లలకి 4Ds అని, డిసీజెస్, డెఫిషియన్సీస్, డిఫెక్ట్స్, తర్వాత డెవలప్మెంటల్ డిలేస్ అని చెప్పి 38 వ్యాధులు ఏమొస్తాయో వాటిని గుర్తించడం. దాంట్లో ఇవాళ మొబైల్ అడిక్షన్ కూడా పెట్టాం. మొబైల్ అడిక్షన్ కారణంగా మన ఊర్లోనే నేను ఒక నెల క్రితం ఎవరో తండ్రి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ ఇంటికి పరామర్శకి పరామర్శకి వెళ్తుంటే ఆ అబ్బాయి వాళ్ళ కొడుకున్నాడు, మానసికంగా సరిగా లేదు, పిచ్చి పిచ్చిగా ఉంటున్నాడు. ఏంటమ్మా అంటే ఏమో తెలియదు ఇలా ఉంటున్నాడు కొన్ని నెలల నుంచి అని. చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, తర్వాత ఇలా అయ్యాడు. ఎంత 5 ఏళ్ల వయసు. సరే ఏంటి చూపిద్దామని నేను ఆఫీస్ చెప్పాను, వెళ్ళి పెద్ద ఆసుపత్రికి పంపండి, మంచి హాస్పిటల్కి పంపించాం. రకరకాల టెస్ట్ చేసిన తర్వాత అతనికి ఆ మెంటల్ హెల్త్కి లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫోన్ అడిక్షన్. చిన్నప్పటి నుంచి ఫోన్ చూస్తాడు, రియలీ ర్యాపెండ్ మెంటల్ హెల్త్ లేకపోవడం వల్ల, మెంటల్ హెల్త్ లేకపోవడానికి ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్లో వస్తున్న ప్రతి దాన్ని చూస్తూ దాని ప్రభావం బ్రెయిన్ మీద పడి ఇవాళ ఈ లాస్ట్ ఈజ్ మెంటల్ హెల్త్. ఇవాళ మానసిక వికలాంగుల్లాగా తయారయ్యాడు అబ్బాయి. స్కూల్లో బాగు చేయాలి, అతనికి కౌన్సిలింగ్ చేసి ఈ వయసు నుంచి బాగు చేయాలి, కానీ అటువంటి ప్రమాదం రాకుండా ఉండాలి. దానికోసం నేను స్కూళ్ళల్లో చేసే పిల్లలకి చేసే పరీక్షల్లో, ఉచిత పరీక్షలు ఏదైతే చేస్తామో దాంట్లో మొబైల్ అడిక్షన్ కూడా పెట్టారు. ఇవాళ వీటికి అడిక్షన్కి దూరంగా ఉండాలి. మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మీరు పెద్ద అయిన తర్వాత మంచి చదువుకోవడానికి ఐఐటీస్ వస్తున్నాయి. 23 ఐఐటీస్ వచ్చాయి. ఇవాళ 21 ఐఐఎంస్ ఉన్నాయి. స్టేట్కి వెళ్ళిన కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. ఇవాళ స్పేస్ టెక్నాలజీ చదువుకోవచ్చు, క్వాంటమ్కు ఇంజనీరింగ్ చదువుకోవచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకోవచ్చు. మంచి భవిష్యత్తు మీరు నిర్మించుకోవచ్చు. అయిపోయిన తర్వాత మీకు మంచి చదువు వచ్చిన తర్వాత స్టార్టప్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, మేడ్ ఇన్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, క్లీన్ ఇండియా అని, కేలో ఇండియా అనేక రకాలైన కార్యక్రమాలు ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాటిని అభివృద్ధి ఉపయోగించుకొని ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలా. వ్యసనాలకు దూరంగా ఉండాలా, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలా. ఉంటారా? అందుకనే లోకేష్ అన్న ఏం చేశాడో తెలుసా? లోకేష్ అన్న ఎవరు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మేమంతా ఉన్న కమిటీలో ఏం పేరు పెట్టారంటే, మీకు బాగా నచ్చాలని డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రోగ్రాం పెట్టి దాని మీద కార్యక్రమాలు చేస్తున్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అని పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలా. బాగా చదువుకుంటారా? బాగా ఆడుకుంటారా? బాగా అల్లరి చేస్తారా? అల్లరి కూడా చేయాలా? పరిమితులతో కూడిన అల్లరి కూడా చేయాలి. ఈ వయసులో అల్లరి చేయకపోతే మంచి స్పోర్ట్స్లో కూడా ఇంట్రెస్ట్ చూపించాలా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఇంట్రెస్ట్ చూపించాలా. మంచి చదువు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మంచి ఆఫీసర్ అవుతారు, లేదా స్పోర్ట్స్ మీద ఉంటుంది మంచి స్పోర్ట్స్ మెన్ అవుతారు, లేదా ఇతర రకాలైన యాక్టివిటీస్ అయితే మంచి డాన్సర్ అవుతారు, మంచి సింగర్ అవుతారు. మీరు ఏది దీంట్లో ఉంటే మీ క్రియేటివిటీ ఎక్కడైతే బాగుంటుంది అనుకుంటున్నారో ఆ రంగంలో మీరు అందరూ పోవాలని, మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, చెడు వ్యసనాలకి దురలవాట్లకి కూడా దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా వాటిని ఆచరించాలని, తద్వారా మీకు మంచి భవిష్యత్తు కలిగించుకొని మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న మీ తల్లిదండ్రులకి గౌరవం రావాలని, మీకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న టీచర్లకు కూడా గౌరవం పెరిగేలాగా వ్యవహరించాలని, అది కాకుండా మీలాంటి వాళ్ళతో పిల్లలతో కానీ ఎవరితో కూడా ఎటువంటి సంబంధం లేని సంస్థలు ఏవైతే ఉన్నాయో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము ఒక మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమంలో కారణంగా మార్పు సమాజంలో తీసుకురాగలిగాము, ఒక ఆరోగ్యవంతమైన ఒక సంతోషకరమైన మేము సమాజాన్ని నిర్మించాము అని వాళ్ళు ఏదైతే త్యాగాలు చేస్తున్నారో ఆ త్యాగాలకు కూడా గౌరవం వచ్చేలాగా వివరించాలని కోరుకుంటూ ఇవాళ నన్ను మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నేను బ్రహ్మకుమారి సమాజానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వ్యసనరహిత భారత్, వ్యసనరహిత ధర్మవరం. ఇది గట్టి చెప్పాలా? వ్యసనరహిత భారత్,
వ్యసనరహిత ధర్మవరం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. తప్పకుండా మన ధర్మ